Crypto investments are subjected to market risk. This video contains my personal opinion and investing choices. I am not a financial advisor. Investing based on anything on this channel is done at your own risk. Do your own research before investment. Invest only what you offer to lose. హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం ట్రేడింగ్ సిగ్నల్లో 5th ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. సో మై టాప్ పిక్స్ ఫర్ ఫిబ్రవరి 2018. సో ఈ వీడియోలో నేను నా ఫిబ్రవరి టాప్ పిక్స్ సెలెక్ట్ చేయబోతున్నాను. సో ఏ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ అనౌన్స్మెంట్స్ అండ్ ఈవెంట్స్ ఆ కాయిన్స్ సెలెక్ట్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మార్కెట్ సో ఇది coinmarketcap.com. సో దీనిలో మనం అన్ని కాయిన్స్ గురించి వాటి ప్రైజెస్ గురించి తెలుసుకోవచ్చు. సో మార్కెట్ అనేది గ్రీన్గా ఉంది ఈరోజు. సో ఏ ట్రేడింగ్ చేయాలన్నా కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే బెటర్. సో దీని గురించి ఒక వీడియో చేశాను. సో ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి గైస్. సో మరొక విషయం, నా ఛానల్లో గివ్ అవే ఇస్తున్నాను నేను. సో నా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్ని లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఏదో ఒక కమెంట్ మెన్షన్ చేయాలి. సో ర్యాండమ్ విన్నర్ని కమెంట్ సెక్షన్లో సెలెక్ట్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తాను అనమాట. సో వన్స్ 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే. సో ఈ వీడియోలో లెట్స్ సెలెక్ట్ ద టాప్ పిక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెంప్ కాయిన్ గైస్. సో హెంప్ కాయిన్ వచ్చేసి ఇది వాళ్ళ వెబ్సైట్. సో ఇది అగ్రికల్చర్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ. 2014 నుంచి ఉంది మార్కెట్లో. సో చాలా పాత కరెన్సీ. సో దీని ప్రైస్ వచ్చేసి $0.18 ఆల్మోస్ట్. సో కరెంట్ సప్లై వచ్చేసి 230 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి. సో ఈ కాయిన్ నేను ఎందుకు అనౌన్స్ చేస్తున్నా అంటే ఫిబ్రవరి 23కి వీళ్ళది హెంప్ కాయిన్ హార్డ్ ఫోర్క్ అవుతుంది, ప్లస్ మాస్టర్ నోట్స్ లాంచ్ అవుతున్నాయి. సో మాస్టర్ నోట్స్ అంటే ఏం లేదు, సో ఒక వ్యాలెట్ లాంటిది ఉంటుంది. దానిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 హెంప్ కాయిన్స్ లాక్ చేసి పెడితే దాని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో దాని డీటెయిల్స్ అన్నీ మనకు ఫిబ్రవరి 23కి మాస్టర్ నోట్ అనౌన్స్మెంట్లో తెలుస్తుంది. సో ఖచ్చితంగా మాస్టర్ నోట్స్ లాంచ్ అయిన తర్వాత ఈ కాయిన్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో నాకు తెలిసి ఈ కాయిన్ మంచి సెలెక్షన్ ఫర్ ఫిబ్రవరి. సో ఇది ఫస్ట్ కాయిన్ గైస్. సో ఈ కాయిన్ పర్చేస్ చేయాలంటే మార్కెట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో దాంట్లో బిట్రిక్స్లో అవైలబుల్ ఉంది. సో బిట్రిక్స్లో వెళ్ళి మీ బిట్ కాయిన్స్ కానీ లైట్ కాయిన్స్ కానీ సెండ్ చేసి హెంప్ కాయిన్ పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ కాయిన్. సో నెక్స్ట్ 2 కాయిన్స్ వచ్చేసి నా ఫేవరెట్ కాయిన్స్ ఫర్ ఫిబ్రవరి. సో ఫస్ట్ వన్ వచ్చేసి VeChain గైస్. సో VeChain అనేది ఇది కూడా ఒక క్రిప్టో కరెన్సీ. సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ $4.83 ఉంది. సో ఈ కరెన్సీ బేసిక్ థింగ్ ఏంటంటే అథెంటికేటింగ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ అంటే కాస్మెటిక్స్ లేకుంటే కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ లెదర్స్, లగ్జరీ గూడ్స్, సో లెదర్ వ్యాలెట్స్, కాస్ట్లీ వైన్. సో ఇలాంటి వాటిని జెన్యూనిటీ ఆథెంటికేషన్ గురించి మెయిన్ కాన్సెప్ట్ ఇది VeChain వాళ్ళది. సో వాళ్ళ సైట్ చూశాను. సో ఇది వాళ్ళ సైట్ గైస్. సో చాలా అడ్వాన్స్గా ఉంది సైట్. సో ఆల్రెడీ ఇంత మంచి సైట్ ఉంది. సో దీన్ని వాళ్ళు మళ్ళీ రీబ్రాండ్ చేస్తున్నారు. సో రీబ్రాండింగ్ చేస్తున్నారంటే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ కాయిన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే వీళ్ళు కమింగ్ 26th ఫిబ్రవరి రోజు రీబ్రాండ్ చేస్తున్నారు. సో రీబ్రాండింగ్ అంటే మళ్ళీ బ్రాండింగ్ అంతా చేంజ్ చేస్తారు. సో కొత్త అనౌన్స్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో రీబ్రాండింగ్ చేసిన తర్వాత ఈ కాయిన్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో వీళ్ళ సైట్ చూడొచ్చు, ఆల్రెడీ ఇంత అడ్వాన్స్గా ఉంది. సో దీన్ని ఇంకా రీబ్రాండ్ చేస్తే మంచి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు నాట్ ఓన్లీ ఇది అథెంటికేషన్ ఆఫ్ గూడ్స్, దాంతోపాటు ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ గురించి అండ్ ఇంకో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి వీళ్ళది సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి. సో ఈ 3 థింగ్స్ పైన వీళ్ళ VeChain అనే బ్లాక్ టెక్నాలజీ వర్క్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ $4.8 ఉంది. మార్కెట్ సప్లై వచ్చేసి 466 టోటల్ కరెంట్ సప్లై. సో మ్యాక్సిమం సప్లై వచ్చేసి 873. సో ఈ కాయిన్ కూడా పర్చేస్ చేయడం మంచి చాయిస్ సెలెక్షన్ అనుకుంటున్నాను ఫిబ్రవరిలో. సో మార్కెట్స్లో సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ఎక్స్చేంజెస్లో అవైలబుల్ ఉంది. సో నేను HitBTC సెలెక్ట్ చేసుకున్నాను. సో HitBTCలో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో HitBTCలో మనం దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో VeChain ఎలా పర్చేస్ చేయాలో నేను వీడియో ఎండింగ్లో చూశాను. సో సెకండ్ కాయిన్ వచ్చేసి VeChain గైస్. సో అది. సో లాస్ట్ అండ్ ఫైనల్ పిక్ ఫర్ ఫిబ్రవరి, నా మోస్ట్ ఫేవరెట్ కాయిన్ Lisk. సో Lisk వచ్చేసి ఒక డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ ప్రోడక్ట్. సో దీంట్లో ఈ కాయిన్ అనేది నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు, చాలా రోజుల కింద అంటే ఆగస్ట్లోనే ఇన్వెస్ట్ చేశాను 2017లో. కాయిన్ ప్రైస్ వచ్చేసి $2.14 దగ్గర నేను పర్చేస్ చేశాను గైస్. ఒక 20 కాయిన్స్ పర్చేస్ చేశాను రఫ్గా. ఆల్మోస్ట్ $50 ఇన్వెస్ట్ చేశాను అంతే అప్పుడు. సో
సో ఇప్పుడు కొత్తగా ఏం పెట్టట్లేదు. సో దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఫిబ్రవరి 28th లిస్క్ అనేది రీబ్రాండ్ అవుతుంది. సో ఈ రీబ్రాండింగ్ అనేది మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్. సో ప్రీవియస్లీ లిస్క్ వాళ్ళు డిసెంబర్లో రీబ్రాండింగ్ ఉందన్నారు. సో అప్పుడు జరగలేదు. సో మళ్ళీ ఫిబ్రవరి 28th అని చెప్పారు. సో ఈసారి కన్ఫర్మ్గా రీబ్రాండింగ్ జరుగుతుంది. సో ఇది వాళ్ళ సైట్ బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఆన్ ఆర్ ఎల్స్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఆర్ డాప్స్ అనొచ్చు. సో వాటికి ఇది ఎందుకంటే సో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైక్ ఇథీరియం. సో ఇథీరియంలో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే సో దాని డిఫరెంట్ కోడింగ్ లాంగ్వేజ్ ఉంది. సో దాన్ని నేర్చుకోవాలి. సో కానీ లిస్క్లో కోడింగ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ వస్తే సరిపోతుంది గైస్. సో జావా స్క్రిప్ట్ అనేది ఆల్మోస్ట్ చాలామంది డెవలపర్స్ ఉన్నారు జావా స్క్రిప్ట్లో. సో చాలామంది ఈజీగా యాప్స్ అనేది లిస్క్ బేస్డ్ ప్లాట్ఫామ్ పైన డెవలప్ చేయొచ్చు. సో అది గుడ్ థింగ్ అనుకుంటున్నాను. సో వన్స్ వాళ్ళు రీబ్రాండింగ్ చేసి మంచి టైప్స్ వస్తే కాయిన్ వాల్యూ అనేది ఈజీగా పెరుగుతుంది. సో ఇక్కడ రీలాంచ్ ఈవెంట్ బటన్ క్లిక్ చేస్తే మనం చూడొచ్చు 20th February ఇస్ ద రీబ్రాండింగ్ డేట్ ఫర్ లిస్క్. సో లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ అవుతుంది 8:30 PM ఆ రోజు 20th February. సో అది గైస్. సో $28 ఉంది, $28 ఉంది ప్రైస్. సో అట్లీస్ట్ ట్రిపుల్ డిజిట్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ రన్లో తీసుకున్నా కానీ లిస్క్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో దీంట్లో మళ్ళీ ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. సో మీకు మాత్రం ఫిబ్రవరిలో టాప్ పిక్స్లో లిస్క్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు $100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లిస్క్లో ఒక $60 పెట్టండి, వీచైన్లో ఒక $30 పెట్టండి, నెక్స్ట్ హంప్ కాయిన్లో ఒక $10 పెట్టండి. అంటే 60%, 30%, 10% రేషియోలో దీన్ని పోర్ట్ఫోలియో డివైడ్ చేసుకోండి ఫిబ్రవరి. సో అప్పుడు మీకు ఈజీగా ప్రాఫిట్స్ అనేది రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. సో నాకు తెలిసి లిస్క్ అనేది బెస్ట్ ఆప్షన్. సో లిస్క్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు మనం వీచైన్ ఎలా పర్చేజ్ చేయాలో చెప్తాను. సో వీచైన్ పర్చేజ్ చేయడానికి హిట్ బీటీసీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో హిట్ బీటీసీకి వెళ్ళండి. సో పైన రైట్లో డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్ పైన క్లిక్ చేస్తే మనకి పేజ్ లోడ్ అవుతుంది. సో దీంట్లో చిన్న టిప్ ఏంటంటే గైస్, ఈరోజు వీడియోలో టిప్, జనరల్గా మీరు జెప్పేలో బిట్కాయిన్ పర్చేజ్ చేసి బిట్కాయిన్ అనేది హిట్ బీటీసీకి పంపించి బిట్కాయిన్ ద్వారా మీరు అదర్ కాయిన్స్ పర్చేజ్ చేస్తారు. సో బిట్కాయిన్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ ఫీ చాలా ఎక్కువ గైస్. ఆల్మోస్ట్ ఒక ట్రాన్సాక్షన్కి మీకు 500 to 600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది జెప్పేలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్స్ అక్కడ పర్చేజ్ చేసి ఇక్కడ పంపిస్తే డిపాజిట్ అడ్రస్కు మీకు ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది 0.005 BTC. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేనేం చేశానంటే లిస్క్లో డిపాజిట్ చేసుకోండి. సో లిస్క్ పైన డిపాజిట్ బటన్ క్లిక్ చేసి ఈ బార్కోడ్ వస్తుంది. సో ఇప్పుడు జెప్పేలో లిస్క్ కాదు LTC లైట్ కాయిన్. సో లైట్ కాయిన్ అనేది జెప్పేలో యాడ్ అయిపోయింది. సో దీని ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది చాలా తక్కువ 0.01 LTC. సో మీరు జెప్పేలో లైట్ కాయిన్ పర్చేస్ చేసి ఆ లైట్ కాయిన్ని ఇక్కడ డిపాజిట్ అడ్రస్కి సెండ్ చేసి ఇక్కడ లైట్ కాయిన్ సెల్ చేసి మీరు ట్రేడింగ్ చేయొచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్. సో నేను ఆల్రెడీ లైట్ కాయిన్ దీనికి సెండ్ చేసుకున్నాను. ఒక 2 లైట్ కాయిన్ పంపించి ఆల్రెడీ పర్చేజ్ చేశాను. సో వన్స్ లైట్ కాయిన్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రేడింగ్ ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయాలి, ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ అని. సో ట్రాన్స్ఫర్ బటన్ క్లిక్ చేయగానే మీ ట్రేడింగ్ అకౌంట్లోకి లైట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో వన్స్ లైట్ కాయిన్ అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ ఉంది కదా ఇక్కడ టాప్లో, ఎక్స్చేంజ్ బటన్ పైన క్లిక్ చేయండి టాప్ లెఫ్ట్. సో ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బీటీసీ ఎక్స్చేంజ్లో సెర్చ్లోకి వెళ్ళి LTC తీసుకోండి. సో LTC అంటే లైట్ కాయిన్. సో లైట్ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే లైట్ కాయిన్ బై BTC ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా లైట్ కాయిన్తో వీచైన్ పర్చేజ్ చేయలేము దీంట్లో. సో అందుకే లైట్ కాయిన్ని సెల్ చేసి బిట్ కాయిన్ తీసుకొని బిట్ కాయిన్ ద్వారా వీచైన్ని పర్చేజ్ చేస్తాం. సో ఇప్పుడు లైట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చి ఇక్కడ మీరు సెల్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత లైట్ కాయిన్ సెలెక్ట్ చేసి ఎంత బిడ్ ఉందో అంత బిడ్ ప్రైస్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి సెల్ లిమిట్ అని కొడితే సెల్ అవుతుంది. సో నా ట్రేడింగ్ చూడొచ్చు. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:10 అవుతుంది February 20th. సో నేను ఈరోజే ఇంతకుముందే నేను చేశాను ట్రేడ్. సో వీడియో రికార్డ్ చేస్తుంటే కిస్మత్ బాలేక పవర్ కట్ అయిపోయింది. నేను రికార్డ్ చేసిందంతా సేవ్ అవ్వలేదు. సో ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సో అందుకే చూపించలేకపోయాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాకే చేశాను. సో ఇక్కడ 8:12 అని చూసింది, బట్ నేను చేసింది కొంచెం ఒక 30 minutes ముందు చేశాను అంతే. సో 1:30 ఆ టైంకి. సో నేను నా LTC అంతా సెల్ చేసి బిట్ కాయిన్స్ తీసుకున్నాను. సో మీరేం చేశారంటే ఇక్కడ మీరు లైట్ కాయిన్స్ని సెల్ చేసేస్తే బిట్ కాయిన్ వస్తుంది ఇక్కడ బిట్ కాయిన్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెర్చ్లో వీచైన్ కొట్టాలి. VEN వచ్చేసి వీచైన్ కోడ్. సో VEN
సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు VEN by BTC పేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ బిట్ కాయిన్స్ని క్లిక్ చేసి బిట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అంత అమౌంట్ యొక్క వీచైన్ బిడ్ ప్లేస్ చేసి బై లిమిట్ అని క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో మీ ఆర్డర్ అనేది ఇక్కడ చూస్తుంది. సో నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను ఒక 60 వీచైన్. సో ఇక్కడ చూడొచ్చు 10th February ఈరోజే ఫస్ట్ వచ్చేసి 60 వీచైన్ ఆర్డర్ పెట్టాను. సో టోటల్ 50 + 10 60 వీచైన్ నాకు వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ ఒక 20,000 పడింది. దీనికి 22,000 మొత్తం ట్రేడింగ్ అవన్నీ ఫీజ్ అంతా తెలుసుకొని కలిసి ఒక 60 వీచైన్ కాయిన్స్ వచ్చాయి నాకు. సో అది గైస్ వీచైన్ పర్చేజ్ చేసే ప్రాసెస్. సో ఏ కాయిన్ అయినా ఇలాగే పర్చేజ్ చేయాలి. ఆ కాయిన్ అనేది ఏ ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉందో వెళ్ళి ఇక్కడ మార్కెట్లో సెలెక్ట్ చేసి ఆ ఎక్స్చేంజ్కి వెళ్ళి మీ బిట్ కాయిన్ కానీ లైట్ కాయిన్ కానీ సెండ్ చేసి వాటి ద్వారా మీరు కాయిన్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇవి ఈ మంత్ సెలెక్షన్. సో వీల్ ప్రిపేర్ అవర్ మంత్లీ టేబుల్. సో ఇది నా మంత్లీ టేబుల్. సో మీరు కూడా ఇలాంటి ఎక్సెల్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోవడానికి. సో బై డేట్, బై ప్రైస్, బీటీసీలో కావాలంటే బీటీసీలో వేసుకోండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో సెల్ చేసేటప్పుడు సెల్ డేట్ వేయండి, సెల్ ప్రైస్ వేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది మీ ప్రాఫిట్ అనేది. సో నేను ఆల్రెడీ లిస్ట్లో 10th కాబట్టి నేను ముందే ఇన్వెస్ట్ చేశాను. సో జస్ట్ నాది మన మంత్లీ రికార్డ్ కోసం పెట్టుకోవడానికి చేస్తున్నాను ఇది. సో 19.48 లిస్క్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. సో ఈరోజు అన్నీ పర్చేజ్ చేసాము అనుకుందాము ఎట్ $29 ప్రైస్. సో లిస్క్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి. 27.85. సో 29 వేసుకుందాము. నేను 29 దగ్గర పర్చేజ్ చేసాము అనుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి వీచైన్. సో వీచైన్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. వీచైన్ రిఫ్రెష్ చేద్దాం పేజ్. 4.74. సో 4.74 దగ్గర వీచైన్ పర్చేజ్ చేసాం అనుకుందాము. నెంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చేసి 60 కాయిన్స్. సో $284 ఇన్వెస్ట్మెంట్. సో నేను హెంప్ కాయిన్లో ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు. సో మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో బట్ నేను నా ఫుల్ ఇన్వెస్ట్మెంట్ వీచైన్లో పెట్టాను ఈ మంత్. సో హెంప్ కాయిన్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మన రికార్డ్ కోసం నెక్స్ట్ మంత్ ఎండ్లో ఫిబ్రవరి మంత్ ఎండ్లో మన ప్రాఫిట్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మాత్రమే ఇది. సో నేనేమి ఇన్వెస్ట్ చేయలేదు. సో దీంట్లో మనం ఒక 0 తగ్గిద్దాం గైస్. సో 100,000 హెంప్ కాయిన్స్ పర్చేజ్ చేసాం అనుకుందాము. సో దట్ ఈస్ $185. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $1,000 దగ్గరలో ఉంది. సో ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయో మనం సెల్ చేసేటప్పుడు డిసైడ్ చేసుకుందాము. సో మీరు కూడా ఇలా ఒక ఎక్సెల్ చేసి ఒక ట్రాక్ పెట్టుకుంటే మీకు మంచి రికార్డ్ ఉంటుంది. సో అది గైస్ ఈ వారం ట్రేడింగ్ సిగ్నల్స్లో నా టాప్ పిక్స్ ఫర్ ఫిబ్రవరి లిస్క్, వీచైన్ అండ్ హెంప్ కాయిన్. సో మై టాప్ ప్రయారిటీ వచ్చేసి లిస్క్ ఇస్తున్నాను, తర్వాత వీచైన్, తర్వాత హెంప్ కాయిన్. సో మీరు కూడా ఇలాగే టేబుల్ చేసుకొని రికార్డ్ చేసుకోండి. సో దాంతోపాటు మీరు మొబైల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ట్రాక్ చేసుకోవడానికి లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ట్రేడింగ్ సిగ్నల్లో. సో వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. సో బ్లాక్ ఫోలియో అనే యాప్ ఉంటుంది. సో యాప్ అనేది మీరు మొబైల్లో వేసుకుంటే మీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో దాంట్లో మీరు మాన్యువల్గా ఎంటర్ చేసి పెట్టుకుంటే దాని ప్రైస్ పెరిగే కొద్దీ మీ వాల్యూ ఎంతనో చూస్తుంది. సో కంప్లీట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటుంది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో కాయిన్స్ అన్నీ పర్చేజ్ చేశాక మీరు బ్లాక్ ఫోలియోలో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కాయిన్స్ యాడ్ చేసుకోండి. సో అది గైస్ ఈ వారం వీడియో హెంప్ కాయిన్, వీచైన్ అండ్ లిస్క్. సో ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. సో నా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఓన్ రీసెర్చ్ చేసి రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసేలాగా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. సో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ. సో గుర్తుపెట్టుకోండి. సో దాట్స్ ఆల్ గైస్. ఇంకో విషయం, నా ఛానల్లో గివ్ అవే ఇస్తున్నాను నేను. సో నా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే జస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ అన్ని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ మెన్షన్ చేయండి. ర్యాండమ్గా కమెంట్లోంచి ఎవరో ఒకరిని పిక్ చేసి విన్నర్ని అనౌన్స్ చేశాను. సో లాస్ట్ 1000 ల్యాండ్ మార్క్ దగ్గర నేను 3 విన్నర్స్ని పిక్ చేశాను. సో వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఈరోజు బుక్ చేస్తాను. సో వన్స్ వాళ్ళకి డెలివరీ అయ్యాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి. సో అది గైస్ ఈ వారం వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్స్ మెన్షన్ చేయండి, ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా మైనింగ్ ఫర్ బిగినర్ సిరీస్లో కూడా నేను 4 పార్ట్స్ రిలీజ్ చేశాను రీసెంట్గా. సో నా 5th పార్ట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు కానీ రేపు కానీ పోస్ట్ చేశాను. సో మైనింగ్ ఎలా చేయాలో. సో మైనింగ్ సిరీస్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టబోతున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలా మైన్ చేయాలి, మైనింగ్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో దాని తర్వాత వీడియోలో నేను ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది మైనింగ్ సెటప్కి,
ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో ప్రాఫిటబిలిటీ ఉందా లేదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైమా కాదా ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ తర్వాత వీడియోలో మైనింగ్ డిఫికల్టీ గురించి మాట్లాడబోతున్నాను. సో ఇంకా ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి మైనింగ్ సిరీస్లో. సో మీ వీడియోస్ ఏవి మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గైస్ ఈ వారం వీడియో. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.